నా జీవితంలోనే ఎందుకిన్ని కష్టాలు అని మీకెప్పుడైనా అనిపించిందా? అలా అనిపించి ఉంటే ఈ కథ మీకోసమే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మాయి జీవితాన్ని వింటే మనం కష్టమని అనుకునే చాలా విషయాలు నిజానికి అంత పెద్దవి కాదేమో అని అనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు శీతల్ దేవి. జమ్మూ కాశ్మీర్లోని ఒక చిన్న గ్రామంలో చాలా సాధారణ కుటుంబంలో పుట్టింది. కానీ పుట్టినప్పటి నుంచే ఆమెకి 2 చేతులు లేవు. అది చూసి చాలామంది పాపం ఈ అమ్మాయి జీవితంలో ఏం చేయగలదు అని అనుకున్నారు. కానీ శీతల్ మాత్రం నాకే ఎందుకు ఇలా అని ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఉన్నదానితో నేనేం చేయగలను అన్నదానిపైనే దృష్టి పెట్టింది. అందుకే మనం చేతులతో చేసే పనులన్నీ తినడం నుంచి రాయడం వరకు ఒక్కొక్కటి తన కాళ్ళతో నేర్చుకుంది. అది వినడానికి చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ దాని వెనుక ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు, ఇంకా అంతకంటే ఎక్కువ పట్టుదల ఉంది. ఇంతలో ఒకరోజు ఆమె జీవితంలోకి ఆర్చరీ వచ్చింది. విల్లు, బాణం. విన్న వాళ్ళందరూ ఒకటే అన్నారు, చేతులే లేని అమ్మాయి ఆర్చరీ ఆడుతుందా? అది నిజంగానే అసాధ్యంగా అనిపించింది. కానీ శీతల్ మాత్రం అసాధ్యం అనిపించిన దాన్నే చేసి చూపించాలని నిర్ణయించుకుంది. తన కోచ్ల సహాయంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన టెక్నిక్ తయారు చేసుకుంది. కాళ్ళు, భుజాలు, శరీర సమతుల్యతతో బాణాన్ని గురిపెట్టడం నేర్చుకుంది. ప్రతిరోజు గంటల కొద్ది ప్రాక్టీస్. కొన్నిసార్లు గురి తప్పేది, కొన్నిసార్లు నిరాశ వచ్చేది, వదిలేయాలనిపించిన రోజులు కూడా వచ్చాయి. కానీ ఆమె ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఆ పట్టుదలే ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఆ అమ్మాయిని ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి తీసుకెళ్ళింది. 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో 2 బంగారు పతకాలు, 1 కాంస్య పతకం గెలిచి కోట్లాది భారతీయులు తలెత్తుకునేలా చేసింది. ఆమె సాధించిన విజయాలను గుర్తించి భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో కూడా సత్కరించింది. ఒకసారి ఆలోచించండి, ఒకప్పుడు ఈ అమ్మాయితో ఏమవుతుంది అని అనుకున్న ప్రపంచమే ఈరోజు ఆమె విజయాలను చూసి చప్పట్లు కొడుతుంది. అందుకే జీవితంలో సమస్యలు వచ్చాయని మీ కలలను వదిలేయకండి. ఎందుకంటే మన జీవితాన్ని మార్చేది మన పరిస్థితులు కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు నడిచే మన ధైర్యం. శీతల్ దేవి కథ మనకు నేర్పేది ఇదే. నీ దగ్గర ఏమీ లేదన్నది ముఖ్యం కాదు, ఉన్నదానితో నువ్వు ఎంత దూరం వెళ్ళాలని నిర్ణయించుకుంటున్నావన్నదే ముఖ్యం. ఈ కథ మీకు స్ఫూర్తినిచ్చి ఉంటే తప్పకుండా ఇంకొకరితో షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఒక్క కథ ఎవరికైనా మళ్ళీ లేచి నిలబడే ధైర్యాన్ని ఇవ్వచ్చు.